Good morning, guys. Welcome to Trading Zone. Learn and earn. షేర్ మార్కెట్లో సంపాదించుకున్నామని చాలా మంది అనుకుంటారు, రైట్? షేర్ మార్కెట్లో చాలా మంది ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు, రైట్? కానీ ఇది నిజంగా జరుగుతుందా? లైవ్లో ఇది నిజంగా జరుగుతుందా? మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే రీజన్, ఎందుకు షేర్ మార్కెట్లో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు? మార్కెట్లోకి వచ్చి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ ఓన్లీ థింగ్ ఈస్ వితౌట్ లెర్నింగ్. ఒక నాలెడ్జ్ లేకుండా, దాని గురించి ఒక అవగాహన లేకుండా మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. క్యాష్ ఉంది కదా అని చెప్పేసి, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మార్కెట్లోకి ట్రేడింగ్ చేయడానికి వచ్చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సమంజసం? మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. సో మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మీకు దానికి తగ్గట్టు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ చేయాలి అంటే, పర్సనల్ లైఫ్లో ఒక జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. లైక్ ఎంబీఏ, ఎంసీఏ అలా ఉండాలన్నమాట. సో షేర్ మార్కెట్ కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. సో అలా నేర్చుకున్నప్పుడే మీరు ట్రేడింగ్ కెరియర్లో సక్సెస్ అవుతారు. లేదు అంటే మీరు ఎక్కువ ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. సో చాలామంది అంటారు షేర్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అంటారు. ఇస్ ఇట్ ట్రూ? యాజ్ పర్ మై, ట్రేడింగ్ ఈజ్ నాట్ గ్యాంబ్లింగ్. ట్రేడింగ్ ఈజ్ ఎ ఆర్ట్. ట్రేడింగ్ ఈజ్ ఎ స్కిల్. ట్రేడింగ్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఇవేమీ ఫాలో కాకుండా ఎవరైతే క్యాష్ ఉంది అని చెప్పేసి ఒక బెట్టింగ్ లాగా చూస్తున్నారు, షేర్ మార్కెట్ అంటే ఒక బెట్టింగ్ లాగా చూస్తున్నారు. మార్నింగ్ 1000 రూపీస్ పెడితే ఈవినింగ్ కల్లా నాకు 2000 రావాలనుకుంటారు. సో షేర్ మార్కెట్ ఈజ్ నాట్ బెట్టింగ్. గుర్తుంచుకోండి గైస్, షేర్ మార్కెట్ ఈజ్ నాట్ బెట్టింగ్. ఇట్స్ ఏ ఆర్ట్. ఇట్స్ ఏ స్కిల్ సెట్. ఖచ్చితంగా మీ దగ్గర మార్కెట్లో డబ్బులు పెడుతున్నారంటే మీ దగ్గర ఆ స్కిల్స్ అని, నాలెడ్జ్ అని ఉండాలి. వితౌట్ నాలెడ్జ్తో మాత్రం ట్రేడింగ్ చేయకండి. సో ఫస్ట్ ట్రేడింగ్ కెరియర్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, స్టార్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నాము, తర్వాత నేర్చుకున్నాము అని అంటూ ఉంటారు జనరల్గా. సో వాళ్ళు డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారు? ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెట్లో వితౌట్ నాలెడ్జ్తో వస్తారు. డైరెక్ట్గా నాలెడ్జ్ లేకుండా మార్కెట్లో ఎర్నింగ్ చేద్దామనే కాన్సెప్ట్తో డైరెక్ట్గా లైవ్ మార్కెట్లో అమౌంట్ పెట్టేస్తుంటారు. డైరెక్ట్గా లైవ్లో అమౌంట్ పెట్టేస్తుంటారు. సో దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఫస్ట్ నేర్చుకోండి. ఆ స్కిల్ సెట్ అని నేర్చుకున్నాకే మీరు మార్కెట్లోకి అమౌంట్ పెట్టడానికి ట్రై చేయండి. అంతేకాని మార్కెట్లో మీరు సంపాదించుకున్నామంటే డైరెక్ట్గా ఎర్నింగ్ కోసం మీరు ట్రై చేయొద్దు గైస్. సో మార్కెట్ నేర్చుకునే విధానం 2 టైప్స్ ఉంటాయి గైస్. ఒకటి డైరెక్ట్గా లైవ్లో మార్కెట్ నేర్చుకోవటం, ఇంకొకటి మామూలుగా మన యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదంటే వేరే ఎవరైనా గురువు దగ్గర నుంచి కానీ నేర్చుకునే ఒక సిస్టమ్ ఉంటుంది. సో డైరెక్ట్గా లైవ్ మార్కెట్లో నేర్చుకున్నప్పుడు మీరు ఎక్కువ డబ్బులు లాస్ కావడం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది ఉండదు, స్కిల్ సెట్ అనేది ఉండదు, రైట్? అదే మీరు ఒక గురువు గారి దగ్గర, లేదంటే ఒక సమ్ యూట్యూబ్ ఫాలోయింగ్ దగ్గర నేర్చుకుంటే, మీకు ఫస్ట్ నేర్చుకున్నాక ఆ స్కిల్ సెట్ యూజ్ చేసుకొని మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాకంటే, ఐ మీన్ గురుగారి దగ్గర నేర్చుకున్నాక మనకి డబ్బులు పోవా, మనకి డబ్బులు లాస్ కావా అనే క్వశ్చన్. ఎస్, మీరు నేర్చుకునే గురువుని బట్టి ఉంటుంది. గురువు గారు అంటే ఐ మీన్ మీకు నేర్చుకునే ట్రైనర్, ఎవరైతే నేర్పిస్తున్న ట్రైనర్
అతను పర్ఫెక్ట్గా అవుతే మార్కెట్ పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంటే మీకు కూడా ఆ నాలెడ్జ్ వస్తుంది, గెయిన్ చేయొచ్చు. అతని దగ్గరే పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మీ దగ్గర మాత్రం ఆ నాలెడ్జ్ రాదు. సో మీరు ఇక్కడ ఓన్లీ ఏ ట్రైనర్ దగ్గరైనా మీరు నేర్చుకుంటారు, ఓన్లీ నేర్చుకుంటారు, బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎందుకంటే ఏ ట్రైనర్ అయినా అతని ఎక్స్పీరియన్స్, అతని నాలెడ్జ్, అతని వే ఆఫ్ థింకింగ్ అనేది మీకు షేర్ చేస్తుంటారు. బట్ మీ దాకా వచ్చేసరికి అతని నాలెడ్జ్ మీకు కొద్ది వరకే ఉపయోగపడుతుంది. అంటే స్టాక్ మార్కెట్ నుంచి నేర్చుకోవడం వరకే ఉపయోగపడుతుంది. బట్ అతని ట్రేడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 10 lakhs పెట్టి ట్రేడింగ్ చేస్తున్నాడు. ఆ 10 lakhs తగ్గట్టు అతను నాలెడ్జ్ షేర్ చేస్తాడు. బట్ మీ దగ్గర ఉన్నది 1 lakh అనుకుందాం. సో 1 lakh ఉన్నప్పుడు ఒక రకంగా ట్రేడింగ్ చేయాలి, 10 lakhs ఉన్నప్పుడు ఒక రకంగా ట్రేడింగ్ చేయాలి. మీ ట్రైనర్ ఏదైతే మీకు గైడెన్స్ ఇచ్చాడో అతని ప్రకారం ఇచ్చుంటాడు. అతని ఎక్స్పీరియన్స్ ప్రకారం 10 lakhs అతను చేస్తున్నాడు, ఆ 10 lakhsతో సక్సెస్ అవుతున్నాడు. సారీ. సో ఆ 10 lakhs తగ్గట్టు మీకు కొన్ని ట్రేడింగ్ సెటప్ ఇచ్చాడు. బట్ అది మీకు వర్కౌట్ అవుతుందా? కాదు. బికాస్ ఆఫ్ మీ దగ్గర ఉన్నది 1 lakh. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే. సో ఏ ట్రైనర్ నుంచి అయినా మీరు ఓన్లీ లెర్నింగ్ పర్పస్కే అవుతుంది, ఎర్నింగ్ పర్పస్ రాదు. ఎర్నింగ్ చేయలేరు. ఓన్లీ ఒక ట్రైనర్ నుంచి మీరు ఓన్లీ నేర్చుకుంటారు అంతవరకు. ఎర్నింగ్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ లైవ్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లైవ్లో ప్రాక్టీస్ చేసే ముందు మీరు పేపర్ ట్రేడింగ్ కానీ సంథింగ్ చేసుకొని అప్పుడు లైవ్లో మీరు ట్రేడింగ్ చేస్తారు. సో ఏ ట్రైనర్ అయినా సరే ఓన్లీ కాన్సెప్ట్స్ ఒకటే నేర్పిస్తాడు. ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మీ రిస్క్ రివార్డ్ని బట్టి, మీ సైకాలజీని బట్టి మీరు ఒక ట్రేడింగ్ సిస్టమ్, ఓన్ ట్రేడింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. సో లెర్నింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, లెర్నింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఫాలో కావాలి, ట్రేడింగ్ సైకాలజీ ఉంటుంది, ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుస్తాయి. తెలియటం వల్ల మీరు ఇక్కడ లైవ్ మార్కెట్లో అప్లై చేసి మీరు ఎర్నింగ్ చేస్తారు. సో అట్లా కాకుండా మీరు ఏం లెర్నింగ్ లేకుండా, వితౌట్ లెర్నింగ్ లేకుండా డైరెక్ట్గా ఎర్నింగ్ చేయాలంటే మార్కెట్లో డైరెక్ట్ లైవ్ మార్కెట్లో అమౌంట్ పెట్టారు అంటే, క్యాష్ పెట్టారంటే మీరు ఎక్కువ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో లెర్నింగ్ చేసినంత మాత్రం నాకు లాస్ కాదా అంటే, ఎస్ లాస్ అవుతుంది, బట్ లిమిటెడ్ లాస్ ఉంటుంది. హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటాయి. లెర్నింగ్ నేర్చుకుంటే ఒకవేళ నేర్చుకోకుండా డైరెక్ట్గా ఎర్నింగ్ చేయకపోతే మీకు హ్యూజ్ మనీ లాస్ ఉంటుంది, వెరీ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 weekకి మీకు 10,000 పోతే 10,000 లాస్ అయితే మీకు వచ్చే ఆ వీక్కి ఓన్లీ 1,000 రూపీస్ మీకు ప్రాఫిట్ రావచ్చు వీక్ మొత్తంలో. సో దీనివల్ల మీకు ఉపయోగం లేదు, లైవ్లో చేయడం వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాక దాన్ని ఎంతవరకు మీరు అప్లై చేస్తున్నారని ఇంపార్టెంట్. ఓకే. లెర్నింగ్ వల్ల ఉపయోగం మీకు అర్థమైంది కదా. సో లెర్నింగ్ చేసుకున్నాకే ఎర్నింగ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి గైస్. లెర్నింగ్ చేసుకున్నాకే ఎర్నింగ్ చేసుకోవాలి. సింపుల్గా కాన్సెప్ట్ చెప్పాలంటే, లెర్నింగ్ చేసినాక మీరు ట్రేడింగ్ చేసుకుంటే లిమిటెడ్ లాస్ ఉంటుంది, హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటుంది. అదే లెర్నింగ్ లేకుండా, అంటే ఏం నేర్చుకోకుండా, స్కిల్ సెట్ లేకుండా మీరు ట్రేడింగ్ చేస్తే హ్యూజ్ లాస్ ఉంటుంది, స్మాల్ ప్రాఫిట్ ఉంటుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ చేసుకోవాలా, ఎర్నింగ్ చేసుకోవాలని కాన్సెప్ట్ చూసుకోండి. ఓకే, రైట్. సో మరి లెర్నింగ్ అంటున్నారు, బాగానే ఉంది. ఎర్నింగ్ చేసే ముందు లెర్నింగ్ చేయమంటున్నారు, బాగానే ఉంది. ఏం నేర్చుకోవాలి, ఏంటి పరిస్థితి, షేర్ మార్కెట్లో అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలని మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన రియల్ లైఫ్లో కూడా ఏదైనా ఒక విషయం స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఒక
ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం తెలిసి ఉండాలి. ఎగ్జిక్యూషన్ చేసినాక అవుట్పుట్ అనేది మనకి ఏం రిజల్ట్ వస్తుందో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూర్ వెళ్తున్నారు, సంథింగ్ ఏదైనా ఒక వేరే టూర్ వెళ్తున్నారు. టూర్ వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ ప్లానింగ్ ఏం చేస్తారు? రైల్వే టికెట్ బుకింగ్ కానీ, అక్కడ దిగి హోటల్ బుకింగ్ కానీ అన్నీ మీరు చూసుకుంటారు. ప్లానింగ్ కానీ టికెట్ బుకింగ్ కానీ, హోటల్ బుకింగ్ కానీ అన్ని ప్లాన్ చేసుకున్నాకే అప్పుడు మీరు ఎగ్జిక్యూషన్ అంటే నథింగ్ బట్ అన్ని రెడీగా ప్లాన్ అయిపోయినాక ట్రైన్ ఎక్కడం అనేది ఎగ్జిక్యూషన్. ఓకే, అన్ని రెడీ అయిపోయింది, ట్రైన్ బుకింగ్ అయిపోయింది, హోటల్ బుకింగ్ అయిపోయింది, అక్కడ దిగ్గానే ఏమంటే హోటల్ బుకింగ్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాతకి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ తిరగాలో డిసైడ్ చేసుకున్నారు. హ్యాపీగా మీరు ఏమేమి ప్లాన్ చేసుకున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎగ్జిక్యూషన్ చేయడానికి నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఒక ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఏదైతే ప్లానింగ్ చేశారో ఆ ప్లానింగ్ ప్రకారం ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ ప్లానింగ్ని మళ్ళీ మీరు దాని ఏమంటారు డిస్టర్బ్ చేయొద్దు. ప్లానింగ్ డిస్టర్బ్ చేయదు. ఒకవేళ ప్లానింగ్లో ఏమైనా తేడాలు వస్తే అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్ తేడా వస్తుంది. అంతేగాని మీరు చేసుకున్న ప్లాన్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు దాన్ని మీరు మళ్ళీ మోడిఫై చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. సింపుల్గా ఆ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి. దట్స్ ఇట్. అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది గైస్. అవుట్పుట్ అనేది ఎక్కడికి పోదు, సింపుల్గా అవుట్పుట్ వస్తుంది. మీరు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తే అవుట్పుట్ అనేది మీకు పాజిటివ్ వస్తుంది గైస్. ఖచ్చితంగా మీకు ప్లస్ పాయింటే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ప్లాన్ చేసుకున్నారు, ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ హోటల్లో దిగాలి, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో తిరగాలి అనేది మొత్తం ప్లాన్ చేసుకున్నాక దాని సింపుల్ మీరు ఎగ్జిక్యూషన్ చేస్తే మీరు నెక్స్ట్ వచ్చేది అవుట్పుట్టే, మీ సాటిస్ఫాక్షన్. అవుట్పుట్ అంటే నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే గైస్? సో మీ రియల్ లైఫ్లో ఎలా అయితే ఒక విషయం మీద మీరు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అవుట్పుట్ చేస్తారు, షేర్ మార్కెట్లో కూడా మీరు నేర్చుకోవాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. షేర్ మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్నాక దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి, లాస్ట్ వన్ ఎలా అవుట్పుట్ మనం తీసుకురావాలి. అవుట్పుట్ మంచిగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. ఒకవేళ అవుట్పుట్ పర్ఫెక్ట్ లేనప్పుడు, మనకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మళ్ళీ ప్లానింగ్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే ఇది సైకిల్ అనమాట. ఇది ఒక సైకిల్. మళ్ళీ అవుట్పుట్ ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ ప్లానింగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ప్లాన్ చేసుకుని మళ్ళీ ఎగ్జిక్యూషన్ మళ్ళీ అవుట్పుట్. ఇలా మీరు ఈ సైకిల్లో మీకు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అనిపించిందో, ఎప్పుడైతే మీకు ట్రేడింగ్ సిస్టమ్ ఒకటి దొరికిందో అనిపించినప్పుడు మాత్రమే మీరు లైవ్ మార్కెట్లోకి రావాలి. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి గైస్, మీరు వితౌట్ సాటిస్ఫాక్షన్, వితౌట్ ప్లానింగ్, వితౌట్ ఎగ్జిక్యూషన్తో వచ్చారు అంటే మనీ ఎక్కువ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఓపిక ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేయడానికి మీరు ఒక ఎంబీఏనో ఎంసీఏ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా 2 years 3 years చదువుతారు. ఒక 2 months 3 months చదివేసేసి ఎంబీఏ చేసేసి వెళ్ళిపోయాను బయట చేయాలంటే జాబ్ వస్తుందా? మీకు రాదు, జాబ్ రాదు. ఒకవేళ ఇన్ ద కేస్ ఒకవేళ వచ్చినా సరే మీరు ఆ జాబ్ నిలబెట్టుకోలేరు. ఎందుకంటే మీ దగ్గర నాలెడ్జ్ లేదు. సింపుల్, మీ దగ్గర నాలెడ్జ్ లేదు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేనికి ఒక షార్ట్ కట్ ఉన్నది గైస్. మీరు ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. షార్ట్ కట్ అనేది ఉండదు. ఒక సిస్టమేటిక్గా నేర్చుకున్నాక అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసేది, అప్పుడు మీరు ప్లాన్ చేసుకునేది, దాన్ని బట్టి మీరు షార్ట్ కట్ చేసుకోవచ్చు. బట్ అసలు ఏం నేర్చుకోకుండా డైరెక్ట్గా నేను షార్ట్ కట్లో సంపాదిస్తా అంటే షేర్ మార్కెట్లో కుదరదు. ఎక్కువ మనీ లాస్ కావడానికి కారణం ఇదే. ఈ లాస్ అయిన వాళ్ళే షేర్ మార్కెట్ గురించి గ్యాంబ్లింగ్ అంటారు. వాళ్ళు చేసే నిజం గ్యాంబ్లింగే. ఎందుకు గ్యాంబ్లింగ్ అంటున్నా అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ ఎగ్జిట్ చేయాలో తెలియదు, ఏమీ తెలియదు.
డైరెక్ట్గా క్యాష్ ఉందని చెప్పేసి ఒక 10 లక్షలు తీసుకొచ్చి పెడతారు. అది కూడా మళ్ళీ ఓన్ మనీ కాదు, బయట నుంచి అప్పులో సొప్పులో తీసుకొచ్చి పెడతారు. దానివల్ల మనీ లాస్ అవుతుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. చాలామంది జరిగేది ప్లాన్ మన షేర్ మార్కెట్. సో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్. వితౌట్ ప్లానింగ్తో మీరు మార్కెట్లోకి రావద్దు. మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? 10,000 ఉందా, 20,000 ఉందా, దాంట్లో 1 lakh ఉందా, 10 lakhs ఉందా? దాన్ని బట్టి మీరు మీ ట్రేడింగ్ సిస్టమ్ ప్లాన్ చేసుకోవాలి. ఒకరోజు మీరు ఎంతవరకు సంపాదించుకోగలుగుతారు? ఒకరోజు ఒక డే మొత్తంలో మీరు ఎంతవరకు పోగొట్టుకోవడానికి అడిగి ఉన్నారు? చాలా మంది ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తుంటారు. ప్లానింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఎస్, ఈ రియల్ లైఫ్లో కరెక్ట్. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు, రైట్? ఈ రియల్ లైఫ్లో అది కరెక్టే, మీకు కాదంటే. బట్ షేర్ మార్కెట్లో అది రాంగ్. ఫస్ట్ మీరు షేర్ మార్కెట్లో ఆలోచించాల్సింది రిస్క్ గురించి ఆలోచించాలి గైస్. రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రివార్డ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది గైస్. మీరు రిస్క్ని మేనేజ్ చేయగలిగితే, మీరు రిస్క్ని కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని మేనేజ్ చేయగలిగితే రివార్డ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది గైస్. సో షేర్ మార్కెట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ప్లానింగ్ రిస్క్ మీద. మీరు ఎంతవరకు ఒక డేకి రిస్క్ చేయగలుగుతారు? 1,000, 500, 5,000? ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ క్యాపిటల్ అండ్ యువర్ మైండ్ సెట్ గైస్. అందరికి ఒకటే రిస్క్ ఉండదు గైస్. 10,000 పెట్టుకున్న వాడికి ఒక రిస్క్ ఉంటుంది, 10 lakhs పెట్టుకున్న వాడికి ఒక రిస్క్ ఉంటుంది. 10 lakhs పెట్టిన వాడికి 10,000, 10,000 పోయినా కూడా వాడు పెద్ద బాధపడదు. అదే 10,000 పెట్టుకున్న వాడికి 1,000 రూపాయలు లాస్ అయినంటే ఖచ్చితంగా బాధపడతాడు. సో క్యాపిటల్ని బట్టి, మీ ట్రేడింగ్ సైకాలజీని బట్టి, మీ సైకాలజీని బట్టి ఆ రిస్క్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఈ రిస్క్ రివార్డ్ అనేది ఎవరు ట్రైనర్ మీకు చెప్పారు. ఎవరి రిస్క్ రివార్డు వాళ్ళకి బేస్ చేసుకుని ఉంటుంది, వాళ్ళ క్యాపిటల్ బేస్ చేసుకుని ఉంటుంది, వాళ్ళ రిస్క్ని బట్టే ఉంటుంది. నేను 10 lakhsకి డైలీ 10,000 రిస్క్ తీసుకోవడం రెడీగా ఉన్నాను. అట్ ది సేమ్ టైం రివార్డ్ కూడా దానికి డబుల్ తీసుకుంటాను. బట్ మీరు 10,000కి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ వేసుకోండి. 10,000కి రెడీగా ఉన్నారా? అది ఇంపార్టెంట్ గైస్. సో మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు రిస్క్ గురించి ఆలోచించండి, రివార్డ్ గురించి ఆలోచించండి, రిస్క్ గురించి ప్లానింగ్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే అవుట్పుట్ అనేది మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. బట్ మీరు రిస్క్ మేనేజ్ చేయలేకపోయినా, మీ ట్రేడింగ్ సెటప్ పర్ఫెక్ట్ లేకపోయినా, మీరు ఎగ్జిక్యూషన్ చేసినా సరే మీకు అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. గుర్తుంచుకోండి గైస్. ఓకే, రైట్. సో నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. సో మరి ఎలా నేర్చుకోవాలి? హౌ టు స్టార్ట్ ద మార్కెట్ లెర్నింగ్ ఎలా నేర్చుకోవాలి, షేర్ మార్కెట్ ఎలా నేర్చుకోవాలనేది బిగ్ క్వశ్చన్. చాలా మంది షేర్ మార్కెట్ నేర్చుకునేటప్పుడు యూట్యూబ్ ఫాలో అవుతుంటారు, లేదంటే గూగుల్ సెర్చ్ ఫాలో అవుతుంటారు. ఎస్. సో ఏ యూట్యూబ్లో అయినా, ఏ గూగుల్ సెర్చ్ అయినా మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గుర్తుంచుకోండి గైస్, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా ఒక నాలెడ్జ్ బేస్ చెప్తాను. సో మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీ ఏ యూట్యూబ్లో చూసినా సరే, ఏ గూగుల్ సెర్చ్లో చూసినా సరే, ఆ నాలెడ్జ్ మొత్తం కాపీ అండ్ పేస్ట్. వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో నేర్చుకొని ఆ కాపీ పేస్ట్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా నేర్చుకొని మీకు నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఓన్లీ నాలెడ్జ్ పర్పస్. చాలామంది తెలుగు పీపుల్స్ వేరే యూట్యూబ్ ఛానల్స్ చూసి
దాని ఏమంటారు, హిందీయో ఇంగ్లీషో యూట్యూబ్ ఛానల్స్ చూసి వాళ్ళకి సగం సగం అర్థమయ్యి సగం అర్థం కాక, కమ్యూనికేషన్ వల్ల సగం అర్థమై సగం అర్థం కాక ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బట్ ఆ ప్రాబ్లం రాకుండా నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. ఈ నాలెడ్జ్ బేస్ చేసుకొని మీకంటూ ఓన్గా ప్రాక్టీస్ చేసి ఓన్గా ట్రేడింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పింది మొత్తం పర్ఫెక్ట్ నాకే తెలుసు అని చెప్పను. నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ మొత్తం షేర్ చేస్తాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది కూడా అది పర్పస్. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి ఇబ్బంది పడొద్దని చెప్పేసి నాకున్న నాలెడ్జ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ నాలెడ్జ్ చేస్తాను. ఓకే, సో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఇవి చూస్తుంటారు. సో చూడటం తప్పని నేను అనట్లేదు, ఎందుకంటే ఈవెన్ నాది కూడా యూట్యూబ్ ఛానల్. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు చూశాక ఆ నాలెడ్జ్ నేర్చుకున్నాక మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్తో మీరు సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు మనకి హెల్పర్గా ఎవరో మన బ్రదరో మన ఇంటి పక్కన అతను ఎవరో మనకి సైకిల్ నేర్పిస్తుంది. ఒక రోజు 2 రోజులు చూపిస్తారు, అంటే సైకిల్ నేర్పించడం అనేది ఒక నాలెడ్జ్ షేర్ చేస్తుంది. బట్ సైకిల్ మీరు ఎక్కి తొక్కేది మాత్రం మనం, ప్రాక్టికల్గా తొక్కేది మాత్రం మనం. ఆ సైకిల్ తొక్కేటప్పుడే మనకి ఎక్కడ బ్యాలెన్స్ తీసుకోవాలో, ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అవుతుందో అనేది మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఓన్లీ చెప్తారు, ఇలా సైకిల్ తొక్కాలి, ఇలా అని అలా అని, ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి, నాకు ఇలా బ్రేక్ వేసుకోవాలి అని చెప్తాను అంతవరకు. బట్ లైవ్లో మాత్రం మనమే సైకిల్ తొక్కాలి. గుర్తుంచుకోండి, దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. ఏ యూట్యూబ్ చూసినా సరే మీకు ఓన్లీ నాలెడ్జే ఇస్తారు. డైరెక్ట్గా మీ సైకిల్ ఆ ట్రైనర్ తొక్కడు, డ్రైవ్ చేయడు. ఓన్లీ ఎలా సైకిల్ తొక్కాలని నేర్పిస్తారు, అంతవరకే. ఆ సైకిల్ తొక్కే బాధ్యత మీదే, పడ్డా సరే మీదే, గుర్తుంచుకోండి. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా బ్రేకులు వేయాలి అనేది ఓన్లీ నేర్పిస్తాడు. ఆ నేర్పించింది మీరు పర్ఫెక్ట్గా ఎంతవరకు ప్రాక్టికల్ నేర్చుకుంటున్నారో, దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారో, దాని ఎంతవరకు మీ సైకాలజీ బట్టి సక్సెస్ అవుతారో చూసుకోండి. అంతేగాని నేర్పించిన వారు తప్పు ఎప్పుడు కాదు. రైట్? సో మీకు ఒక సైకిల్ నేర్చుకున్నవారు బాగానే ఉంది, ఒక 1 ఇయర్ సైకిల్ తొక్కారు, బాగానే ఉంది, హ్యాపీగా. 1 ఇయర్ తర్వాత ఏమైంది, ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అయింది. సరే, ఇప్పుడు సైకిల్ అంటే మరీ గలీజ్ ఉంటుంది. ఒక బైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక బైక్ నేర్చుకున్నాక 1 ఇయర్ తర్వాతకి మీరు ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్కి రీజన్ ఎవరు? మీ ట్రైనరా? కాదు. ఎందుకంటే ఈ విధంగా నిజంగా మీరు ట్రైనర్ వల్ల ప్రాబ్లం అయితే మీరు 1 ఇయర్ డ్రైవింగ్ చేయరు. 1 ఇయర్ పర్ఫెక్ట్ చేశారు, 1 ఇయర్ తర్వాత యాక్సిడెంట్ అయింది. దట్ ఈస్ ప్యూర్లీ మీ మిస్టేక్, మన మిస్టేక్. మనం పర్ఫెక్ట్గా అక్కడ రూల్స్ ఫాలో కావాలి. రూల్స్ ఫాలో కాలేదు కాబట్టి మనం బైక్ యాక్సిడెంట్ జరిగింది. అంతేగాని 1 ఇయర్ నుంచి జరగండి, 1 ఇయర్ తర్వాత జరిగితే దానికి ట్రైనర్ ప్రాబ్లం కాదు, గుర్తుంచుకోండి. సో ట్రైనర్ ఏ అయితే రూల్స్ చెప్పారో ఆ రూల్స్ మీరు 1 ఇయర్ వరకు ఫాలో అయ్యారు హ్యాపీగా. 1 ఇయర్ వరకు ఎక్కడ మీకు కొద్దిగా ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే మీరు రూల్స్ బ్రేక్అవుట్ అయ్యారో అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. సేమ్ షేర్ మార్కెట్లో కూడా అంతే కదా. మీరు ఎప్పుడైతే రూల్స్ ఫాలో అవుతున్నారో, మీరు పెట్టుకున్న ఫండమెంటల్ రూల్స్ అనేవి ఫాలో అవుతున్నారో, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ న్యూస్ అవి ఫాలో అవుతున్నారు, అప్పటి వరకు మీకు లిమిటెడ్ లాస్ వస్తుంది, హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తుంది. ఎప్పుడైతే ఆ రూల్స్ బ్రేక్ చేశారో ఆటోమేటిక్గా మీరు లాసెస్ ఎక్కువ రావడానికి ఛాన్స్ స్టార్ట్ అవుతుంది. సో గుర్తుంచుకోండి గైస్, రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేయండి. మీరు ఏదైతే స్టార్టింగ్ రూల్స్ పెట్టినారో
మీరు ఎండింగ్ వరకు అదే ఆ రూల్స్తోనే స్టార్ట్ వేయాలి, ఫాలో కావాలి ఖచ్చితంగా, రైట్. సో మార్కెట్లు, షేర్ మార్కెట్ నేర్చుకోవడానికి రెండు టూ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ అనాలిసిస్, గైస్. ఫండమెంటల్ అనాలిసిస్. సెకండ్ వన్ ఈజ్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి నేర్చుకోవాలి? ఫండమెంటల్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే డేటా కలెక్షన్. సింపుల్గా చెప్పాలంటే డేటా కలెక్షన్. ఒక స్టాక్ గురించి కానీ, ఒక ఓవరాల్ మార్కెట్ గురించి కానీ మీరు ఒక డేటా కలెక్షన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ రోజు ట్రేడింగ్ చేయాలా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటారు. సో ఒక స్టాక్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డిస్ గురించి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ బేస్ చేసుకుని ఆ బ్యాడ్ న్యూస్ అయితే ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, గుడ్ న్యూస్ అయితే దానికి మంచి గుడ్ న్యూస్ అయితే ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, ఏ విధంగా లాంగ్ టర్మ్ చేయాలి, ఏ విధంగా ఇంట్రాడే చేయాలి అనేది మొత్తం మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ద డేటా. ఎలా గ్యాదర్ చేయాలి? ఫాలోయింగ్ ద న్యూస్ ఆన్ ఎవ్రీ డే. మీరు న్యూస్ చూడటం నేర్చుకోండి, మార్కెట్ గురించి న్యూస్ చూడటం నేర్చుకోండి. రోజు మార్నింగ్ లేవని మనీ కంట్రోల్, మనకి మార్కెట్ న్యూస్ ఛానల్స్ అని కొడితే చాలా వస్తాయి ఛానల్స్. మనీ కంట్రోల్ కానీ ఉన్నాయి, లేదంటే పేపర్ న్యూస్ చూసుకోవచ్చు, ఈనాడు పేపర్ కానీ. మీరు ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. పర్ఫెక్ట్ రిజిస్టర్ ఉన్న సైట్ నుంచి, వెబ్సైట్ నుంచే మీరు గ్యాదర్ చేసుకోవాలి. కొన్ని ప్రైవేట్ దాని ఏమంటారు లింక్స్ కూడా ఉంటుంటాయి, వాటిలో ఛానల్స్, ఆ ఛానల్స్ని మీరు గ్యాదర్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. మనీ కంట్రోల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనీ కంట్రోల్ అనేది రిజిస్టర్డ్. ట్రేడింగ్ వ్యూ ఉంది, లేదంటే ఇంకా ఎన్ఎస్సి వెబ్సైట్ ఉంది. ఇలాంటి రిజిస్టర్ వెబ్సైట్ మాత్రమే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి న్యూస్. ఆ న్యూస్ బేస్ చేసుకొని మనం వాట్ నెక్స్ట్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. నెక్స్ట్, నోయింగ్ అబౌట్ కంపెనీ లైక్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అండ్ డివిడెండ్స్. ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా స్టీల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, టాటా స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఆ కంపెనీకి సంబంధించిన గూగుల్ సెర్చ్లో మీరు కొడితే దాని కంపెనీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, డేటా అంతా మీకు డిస్ప్లే అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, సేల్స్ అంటే నథింగ్, గ్రోత్ అంటే నథింగ్ సేల్స్. లాస్ట్ ఇయర్ సేల్స్ ఎంత ఉంది, ఈ ఇయర్ సేల్స్ ఎంత ఉండబోతుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, ఒక 5 years నుంచి ఎలా ఉంది, ఇదంతా ఒక అనాలిసిస్ చేసుకోవాలి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేది. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ స్టేట్మెంట్స్. ప్రాఫిట్ ఎంత వస్తుంది, దానికి అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులు పోను మనకి లాభాలు మిగులుతున్నాయా, లేకపోతే ఈ అప్పులతోనే నడిపిస్తున్నారు కంపెనీ, ఇవన్నీ మీరు చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, డివిడెండ్స్. కంపెనీ మంచిగా పెర్ఫామ్ చేస్తుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డివిడెండ్స్ కానీ, షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ కానీ, బోనస్లు కానీ ఇస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ చేసినప్పుడు టాటా స్టీల్ ఎవ్రీ ఇయర్కి ఏమైనా బోనస్లు ఇస్తుందా, ఏమైనా డివిడెండ్స్ ఇస్తుందా, దాని గ్రోత్ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్ కింద వస్తుంది. ఒక కంపెనీ దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద స్టాక్. దాని ఫ్యూచర్ ఎలా ఉంది ఫస్ట్ గెస్ చేయాలి. టాటా స్టీల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టీల్ కంపెనీ. సో ఫ్యూచర్లో మనకి బాగా హౌసెస్ కట్టడం కానీ వీటికి కానీ ఆ స్టీల్ అనేది ఉపయోగపడుతుంది. సమ్ హౌసెస్ కానీ మన స్టీల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆ ఫ్యూచర్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఆ స్టాక్ అనేది ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సిప్లా కంపెనీ ఉంది. సిప్లా కంపెనీ అంటే దాని ఏమంటారు మెడిసిన్స్ తయారు చేసేది, కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్స్ అందరికి కావాలి, ఇది రిక్వైర్డ్, ఖచ్చితంగా ఇది రిక్వైర్డ్. సో ఆ కంపెనీ గ్రోత్ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్తో మనం ట్రేడింగ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనం దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం.
నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటి? చాలా మంది బిగినర్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదు అంటే ట్రేడింగ్ కానీ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ బేస్ చేసుకుని చేస్తుంటారు. బట్ అది ఓన్లీ లాంగ్ టర్మ్కి యూస్ఫుల్ ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ ఓన్లీ లాంగ్ టర్మ్కి యూస్ఫుల్ ఉంటుంది. బట్ ఇంట్రాడేకి ఆర్ షార్ట్ టర్మ్కి ఖచ్చితంగా మీరు టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. ఫండమెంటల్ నాలెడ్జ్ ఓన్లీ లాంగ్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ ఉపయోగపడుతుంది అంతవరకు. అంటే కంపెనీ స్టాండర్డ్ కంపెనీ అయితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. బట్ ఈ షార్ట్ టర్మ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్తో కానీ డివిడెండ్స్తో దాని ఉంటారు సంబంధం లేదు. మార్నింగ్ మార్కెట్లోకి ఎంట్రీ అయినామో ఈవినింగ్ డబ్బులు తీసుకున్నాము వచ్చేసాము, దట్స్ ఇట్. ఆ తర్వాతకి రేపు ఏటైనా బోనింగ్ స్టాక్, రేపు ఇంకో స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా షార్ట్ టర్మ్ కానీ ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. మరి టెక్నికల్ నాలెడ్జ్లో ఏమేమి ఉంటాయి? క్యాండిల్స్ రీడింగ్ ఉంటుంది, సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లెవెల్స్ గురించి తెలుసుకోవాలి, ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తెలుసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి, అండ్ ట్రేడింగ్ సైకాలజీ తెలుసుకోవాలి. గుర్తుంచుకుంటారు. ఇవి ప్యూర్లీ షార్ట్ టర్మ్ ఆర్ ఇంట్రాడేకి ఖచ్చితంగా ప్యూర్లీ షార్ట్ టర్మ్ అండ్ ఇంట్రాడేకి యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఫండమెంటల్స్ గురించి తెలుసుకొని ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫండమెంటల్స్ గురించి తెలుసుకుంటారు. బట్ ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కానీ చేసేటప్పుడు మీకు ఓన్లీ టెక్నికల్ స్కిల్సే కావాలి. చాలామంది ఏంటంటే చేసేది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు, బట్ ఫాలో అయ్యేది మాత్రం ఇది ఫాలో అవుతుంటారు. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇది ఫాలో కావాలి, షార్ట్ టర్మ్ చేయాలంటే ఇది ఫాలో కావాలి. దానికి సపరేట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అంతేగాని మనం ఇంట్రాడే చేయాలనుకున్నాం, మార్నింగ్ మార్కెట్ ఎంట్రీ ఈవినింగ్ కల్లా చేయాలంటే ఇది పాసిబిలిటీ కాదు. ఒక డేలో ఎన్నో మోడిఫికేషన్స్ వస్తుంటాయి, ఎన్నో చేంజెస్ వస్తుంటాయి, ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే లాంగ్ టర్మ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 years పీరియడ్ పెట్టుకున్నాం లాంగ్ టర్మ్, ఒక స్టాక్ కొని 10 years వరకు ఉంచుకుందాం అనుకున్నాం. మీకు ఫస్ట్ 2 years లాస్ వచ్చినా సరే, లేదంటే ఫస్ట్ 2 years ప్రాఫిట్స్ వచ్చినా సరే, మధ్యలో ఒక 2 years లాస్ వచ్చినా సరే, ఎండింగ్కి వచ్చేసరికి మనకి లాభాలు ప్రాఫిట్లోనే ఉంటాయి. ఈ 2 years గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్రాడే మాత్రం అలా కాదు. ఇంట్రాడే మాత్రం మార్నింగ్ ఎంట్రీ అయ్యి ఈవినింగ్ కల్లా బయటకు వచ్చేసేటట్టు చూసుకోవాలి. సో చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అంటారు. ఇది ట్రూ? ఇది నిజమా? ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అంటారు. ఇది ట్రూ? నో, ఇట్స్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్స్ నాట్ గ్యాంబ్లింగ్. ఎందుకు అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఫాలో కావాల్సిందే. ఈ 5 steps ఫాలో కావాల్సిందే. 5 steps ఫాలో అవుతూ మీరు ట్రేడింగ్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవి ఫాలో అవుతున్నారు. పొద్దున్నే ఒక పేపర్ చూడగానే ఏమంటే ఏదో ఒక న్యూస్ వస్తుంది, డాక్టర్ రెడ్డిస్ అంటారు, ఏదో గుడ్ న్యూస్ వస్తుంది. మీకు మార్కెట్ ఓపెన్ అయ్యే లోపల ఆ గుడ్ న్యూస్ ప్లేస్ చేసుకొని ఒకేసారి స్టాకు ఒక 100 రూపాయలు హైలో వెళ్ళిపోయింది, 100 rupees హైలో వెళ్ళిపోయింది. మీరేం చేస్తారు? ఇంట్రాడేలో 100 రూపాయలు వెళ్ళిపోయింది కదా, ఇక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆగదని చెప్పేసి మీరు హైలో ఇక్కడ బై చేస్తారు. మీరు ఇక్కడ హైలో బై చేస్తారు. సో ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కొనద్దు, బాగా హైలో ఉన్నప్పుడు ఎప్పుడు కొనద్దు, లోలో ఉన్నప్పుడు అంటే కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి. అప్పుడే మనకి ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది.
మీరు హైలో కొన్నారు, మహా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ కొన్నారు, మీ టార్గెట్ ఒక 150 అనుకున్నాం, 150 అనుకున్నాం, మీ స్టాప్ లాస్ ఒక 90 రూపీస్ అనుకున్నాం. బట్ మార్కెట్ అప్పటికే 100 రూపీస్ దాటిపోయింది. ఇంకా అంటే మహా అంటే ఇంకొక 10 పాయింట్స్ 20 పాయింట్స్ వెళ్తుంది, అంటే 120 వరకు వెళ్ళింది అనుకున్నాం. ఈ 120 దగ్గర ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ బుక్ చేయరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మీకు ఒక క్యాండిల్స్ రీడింగ్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ ఎక్కడ టెక్నికల్ లేదు. మీరు సింపుల్గా గుడ్డిగా 100 రూపాయలు కొన్నాను, 150 వరకు వచ్చే వరకు ఆగుతాను, 90 రూపాయలు నా స్టాప్ లాస్ అంటారు. బట్ మార్కెట్ 120 రూపీస్ దగ్గర నుంచి రివర్స్ అయింది. మీకు అది తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఫాలో కావట్లేదు, మీకు నాలెడ్జ్ లేదు. సో ఆటోమేటిక్గా 120 వరకు వెళ్ళేసి చిన్నగా ఏం చేస్తుంది, మళ్ళీ 80 రూపీస్కి వచ్చేస్తుంది, అంటే మీ స్టాప్ లాస్ ఇక్కడ అయిపోతుంది. సో మరి ఇది గ్యామ్లింగ్ కాదా? మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, ఇది గ్యామ్లింగ్ కాదా? ఎస్, ఇట్స్ ఎ ప్యూర్లీ గ్యామ్లింగ్. మీకు ఒక నాలెడ్జ్ లేకుండా స్టాక్ ఎక్కడ వరకు పోతుంది, ఎక్కడ వరకు పోయే ఛాన్స్ ఉంది పీక్ స్టేజ్కి, అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా? రివర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది గైస్. మీరు ఇక్కడ 90 రూపీస్ బై చేసినోడు 120 రూపీస్ పోగానే వెంబడే ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తాం. ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సెల్లింగ్ జరుగుతుంది. ఆ సెల్లింగ్లో మీరు వెంబడే భయపడి ఎగ్జిట్ అయిపోతారు మార్కెట్లో వచ్చి. సో ఆ టెక్నాలజీ మీకు తెలియక మీరు లాస్ బుక్ చేసేసుకుంటారు గైస్. సో న్యూస్ బేస్ చేసుకుని ఎప్పుడు ట్రేడింగ్ చేయొద్దు గైస్. న్యూస్ బేస్ చేసుకుని ఓన్లీ లాంగ్ టర్మ్ వాడుకోవాలి. కంపెనీ గ్రోత్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, స్టేట్మెంట్ కానీ, డివిడెండ్స్ కానీ, ఇవన్నీ ఇవి మొత్తం ప్యూర్గా లాంగ్ టర్మ్. ఇంట్రాడేకి మాత్రం ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఈ ఫండమెంటల్ అనాలిసిస్తో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళది మ్యాక్సిమం అది గ్యామ్లింగ్ అవుతుంది. ఎందుకంటే స్టాక్ ఎంత దూరం పోతుందో తెలియదు, ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటుందో తెలియదు, బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారో తెలియదు, మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ కావాలో తెలియదు, ఎక్కడ ఎగ్జిట్ కావాలో తెలియదు, ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు, ఏమి ఉండదు. సింపుల్ ఒక న్యూస్ వచ్చింది కానీ పెట్టేస్తారు స్టాక్లో. ఆ న్యూస్ బయటకు వచ్చే లోపల ఎట్లయినా గుర్తుంచుకోండి, నాకు తెలిసినంత ఒక న్యూస్ అంటే ఆల్రెడీ అది జరిగిపోయింది. మనకు ఈనాడు పేపర్ వచ్చింది అంటే ఇవాళ మార్నింగ్ ఈనాడు పేపర్ చదువుతున్నాం అంటే సింపుల్గా అది నిన్నటి న్యూస్ అండి. సింపుల్ లాజికల్ ఆలోచిస్తే అది నిన్నటి న్యూస్, ఈ రోజు న్యూస్ కాదు. నిన్నటి న్యూస్ అంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది. డాక్టర్ రెడ్డిస్లో మార్కెట్ ఏదో సమ్ గుడ్ న్యూస్ వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది, అది మార్కెట్ తెలిసిపోయింది, బిగ్ ప్లేయర్స్ తెలిసిపోయింది. అయిపోయిన న్యూస్ మీద మీరు ట్రేడింగ్ చేయడం వల్ల ఎంతవరకు న్యాయం, అది మీరు క్వశ్చన్ వేసుకోండి. అయిపోయిన దాని మీద మనం ట్రేడింగ్ చేయొద్దు. ఇంట్రాడే అంటే జరగబోయే దాని మీద ట్రేడింగ్ చేయడమే ఇంట్రాడే. ఇంట్రాడే అంటే జరగబోయేది, అంటే ప్రాబిలిటీ, మార్కెట్ పైకి వెళ్తుందా లేదంటే కిందకి వెళ్తుందా ఒక అంచనా వేసుకొని చేసుకునేది ఇంట్రాడే. ఇక లాంగ్ టర్మ్ అంటారా, సింపుల్గా మీరు ఆల్మోస్ట్ 5 years 10 years ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొని కంపెనీ మంచి కంపెనీ అయితే హ్యాపీగా ఇవాళ బై చేసేసి ఒక 100 shares 200 shares బై చేసి వదిలేస్తారు మార్కెట్లోకి. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు బుక్ చేసుకుంటారు. బట్ ఇంట్రాడే అలా కాదు. సో అందుకోసం ఇంట్రాడే అనేది చాలామంది గ్యామ్లింగ్ అంటారు, బికాస్ ఆఫ్ దెర్ ఈస్ నో ఫాలోయింగ్ ద టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ఎవరు ఫాలో కావట్లేదు. సో టెక్నికల్ స్కిల్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే క్యాండిల్స్ రీడింగ్. ఈ క్యాండిల్స్ రీడింగ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి ఎందుకు ఉపయోగించాలి, ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, రిస్క్ మేనేజ్మెంట్ మనం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతుందని చూసుకోవాలి, ట్రేడింగ్ సైకాలజీ. సో ఈ కాన్సెప్ట్స్ గురించి మొత్తం మీకు ఒక్కొక్కటి ఈ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తుంటాను డైలీ వైజ్గా. ఓకే, డైలీ వైజ్గా ఈ టెక్నికల్ నాలెడ్జ్ మీకు
నేను ప్రొవైడ్ చేస్తాను. బేసిక్స్ నుంచి, క్యాండిల్స్ రీడింగ్ నుంచి ట్రేడింగ్ సైకాలజీ వరకు మొత్తం మీకు ఈ కాన్సెప్ట్స్ మీకు నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు నేర్పిస్తాను. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్లానింగ్, ఫస్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్స్, అవుట్పుట్. సో ఫస్ట్ మనం ఏం ప్లాన్ చేద్దాము, నేర్చుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇది ప్లానింగ్, ఇదంతా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్లాన్ చేస్తాం. నేర్చుకున్నాక దాని తర్వాతకి మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే ఇవి మీకు డైలీ వైజ్గా నేను మీకు ఛానల్స్లో అప్లోడ్ చేస్తుంటాను. రైట్ రైట్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూషన్. మనం ఒక సర్టెన్ నాలెడ్జ్ నేర్చుకున్నాక ఒక ట్రేడింగ్ సిస్టమ్ మీకు తగ్గట్టు, మీ క్యాపిటల్ తగ్గట్టు ట్రేడింగ్ సిస్టమ్ మీరు క్రియేట్ చేసుకోవాలి గైస్. నేను చెప్పను, యాజ్ ఎ ట్రైనర్గా నేను చెప్పను. ఎందుకంటే నా రిస్క్ రివార్డ్ వేరు ఉంటాయి, నా మెంటాలిటీ వేరు ఉంటుంది, నా సైకాలజీ వేరు ఉంటుంది, నా థింకింగ్ వేరు ఉంటుంది. సో మీకు మ్యాచ్ కావు, మీకు తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాల్సిందే. నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాను. మీకు ఏమి టిప్స్ ఇవ్వటం కానీ, ట్రేడింగ్ సెటప్స్ చెప్పడం కానీ మ్యాక్సిమం చేయను. ఓన్లీ బేసిక్స్ నాలెడ్జ్ అండ్ కొన్ని టెక్నికల్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి, అంతవరకే. కానీ నేను ఒక కాల్స్ ఇవ్వడం కానీ, ఇక్కడ చేయండి అక్కడ చేయండి అని చెప్పడం కానీ చేయండి. రైట్, ఎప్పుడన్నా పాసిబిలిటీ ఉంటే మీకు ఇన్ ఫ్యూచర్లో లైవ్ క్లాసెస్ కూడా చేస్తాను, లైవ్ ట్రేడింగ్ క్లాసెస్ కూడా మీకు రికార్డ్ చేస్తాను. ఓకే, సో క్రియేట్ ట్రేడింగ్ సిస్టమ్. మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఓన్గా సెల్ఫ్గా ఒక ట్రేడింగ్ సిస్టమ్ ఉండాలి, బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్. తర్వాతకి పేపర్ ట్రేడింగ్, తర్వాతకి డూ పేపర్ ట్రేడింగ్. పేపర్ ట్రేడింగ్ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత స్మాల్ ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్గా స్మాల్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎప్పుడైతే ఇవి పేపర్ ట్రేడింగ్ ఇవి సాటిస్ఫై అయ్యారో అప్పుడు స్మాల్ ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్ ట్రేడింగ్ స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేసుకొని ట్రేడింగ్ చేస్తూ ఒక్కసారి మీ ట్రేడ్స్ అన్ని రివ్యూ చేసుకోండి. ఎంతవరకు సక్సెస్ అవుతుందో అంటే అట్లీస్ట్ ఒక ట్రేడింగ్ సిస్టమ్ మీరు టెస్ట్ చేసుకుని బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 20 days, అంటే నథింగ్ బట్ ఒక 1 month ట్రేడింగ్ డేస్ మనకు ఒక 20 days ఉంది అనుకోండి. ఒక సాటర్డే సండేస్ తీసేసి, మేబీ హాలిడేస్ కూడా తీసేసి ఒక 20 days, అంటే 20 daysలో మీకు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు, ఎన్ని కాల్స్ ఫెయిల్ అవుతుంది మీరు టెస్ట్ చేసుకోండి, రివ్యూ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ ప్లాన్లో, ట్రేడింగ్ సెటప్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలో చూసుకోవాలి. ఓకే, ఇఫ్ ఎనీ మోడిఫికేషన్ యూ కెన్ చేంజ్ అండ్ అగైన్ ప్రాక్టీస్. మోడిఫికేషన్ చేసుకున్నా కూడా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుంచుకోండి గైస్. నువ్వు మోడిఫికేషన్ చేశాను కదా డైరెక్ట్గా ట్రేడింగ్ చేస్తాను కుదరదు. ఒకసారి మీ ట్రేడింగ్ సిస్టంలో మోడిఫికేషన్ చేసుకొని మళ్ళీ అగైన్ 20 days మీరు టెస్ట్ చేసుకోవాలి, బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 20 days బ్యాక్ టెస్ట్ చేసుకున్నాక అప్పుడు సక్సెస్ రేట్ చూసాక దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. రైట్, సో ఇదంతా మనం సైకిల్ ప్రిపేర్ చేసుకున్నాక, ట్రేడింగ్ సిస్టమ్ ప్రిపేర్ చేసుకున్నాక అవుట్పుట్ మనం అంతా సాటిస్ఫై అయినాక అవుట్పుట్ అనేది రియల్ ఎంట్రీ స్టేజ్గా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ట్రేడ్ అనేది ఇంప్రూవ్ యువర్ ట్రేడ్స్ అండ్ క్యాపిటల్. మీకు సాటిస్ఫై వచ్చడానికి మీ క్యాపిటల్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చెక్ యువర్ పెర్ఫార్మెన్స్. ఇది చేసుకుంటూ కూడా మీరు ఎవ్రీ మంత్ ఒకసారి పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. చేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో తెలుస్తుంది, గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ సో సమ్ టిప్స్ టు ఫాలో. మార్కెట్లో కొన్ని టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ ఏమో చెప్తాను మీకు. రెస్పెక్ట్ టు మార్కెట్తో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయదు గైస్, రెస్పెక్ట్ చేయాలి. మీకు మీ ట్రేడింగ్ సిస్టమ్ ప్రకారం ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మాత్రం ఆ రోజు క్లోజ్ చేసేసి కామ్గా ఉండాలి. అంతేగా మార్కెట్తో ఆర్గ్యూ చేశారో ఆటోమేటిక్ మీరు ఎక్కువ లాస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆర్గ్యూ అంటే నథింగ్ బట్ ఈగో. చాలా మందికి ఏంటంటే ఒక 1000 రూపీస్ పోయినాయి, 1000 రూపీస్ లాస్ అయింది ఫస్ట్ కాల్లో.
డే రిస్క్ అతన్ని ఓన్లీ 1000 రూపీస్. ఒక రోజుకి 1000 రూపాయల కన్నా ఎక్కువ లాస్ కాదని డిసైడ్ అయ్యింది. బట్ 1000 రూపాయలు పోయినాయిగా అని చెప్పేసి అనవసరం పోయినాయి ఎందుకు రాదు అని చెప్పేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంకో ట్రేడ్ చేసుకుని ఇంకొక 1000 రూపాయలు పోగొట్టుకుంటారు. ఇట్లా ఈగోతో ఎక్కువ ఎమోషన్స్ ఇంక్లూడ్ అయిపోయి ఒకటే రోజు 3000 4000 కూడా పోగొట్టుకున్న ఉంటాయన్నమాట ఛాన్సెస్. సో ఈగోతో ఎప్పుడు ట్రేడింగ్ చేయొద్దు. మీకు మార్కెట్ ఏది ఇచ్చిందో అది రెస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి. డోంట్ ఫైట్ విత్ మార్కెట్. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఫైట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్లో మనం ఇంత పెద్ద మార్కెట్లో మనం ఇంతవరకు ఏమో, ఎందుకంటే మనం అంబానీని కావు, ఇంకా వేరే వాళ్ళని కావు. ఓకే, సో మీరు డోంట్ ఫైట్ విత్ మార్కెట్ అస్సలు ఫైట్ చేయండి. ఇంట్రాడే ట్రేడింగ్ డిపెండ్స్ ఆన్ క్యాండిల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని రిస్క్ ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు ఇంట్రాడే అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవి ఫాలో కావాల్సింది. పొజిషనల్ ట్రేడింగ్ డిపెండ్స్ ఆన్ కంపెనీ గ్రోత్, ఫైనాన్స్ స్టేట్మెంట్ అండ్ టైం పీరియడ్. లాంగ్ టర్మ్ చేయాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. గుర్తుంచుకుంటారు, దానికి సపరేట్ స్కిల్స్ ఉండాలి. మీరు లాంగ్ టర్మ్ చేసుకునేటప్పుడు ఇవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక మంచి స్టాక్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయచ్చు. బట్ షార్ట్ టర్మ్ చేసేటప్పుడు, ఇంట్రాడే చేసేటప్పుడు మాత్రం క్యాండిల్స్ రీడింగ్ తెలుసుకుండాలి. సపోర్ట్ అంటే స్టాక్ ఎంతవరకు పైకి వెళ్తుంది, ఎంతవరకు కిందకి పోయింది అనేది తెలిసి ఉండాలి. మన రిస్క్ ఎంత తెలుసు మొత్తం ఒక నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. అవి ఫర్దర్ క్లాసెస్ మీకు చెప్తాను. ఓకే, డోంట్ ట్రేడ్ విత్ ఎమోషనల్, ప్లాన్ యువర్ సెల్ఫ్. ఎమోషనల్ ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకున్నాకే మీరు ట్రేడ్ చేసుకోవాలి. సో బీ కాన్ఫిడెన్స్. మీరు ప్రతి ట్రేడ్ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ట్రేడ్ చేయాలి. కాన్ఫిడెన్స్గా ట్రేడ్ చేయాల్సిందే. మీరు ప్లాన్ చేసుకున్నారు, ఆ ప్లాన్ అప్లై చేయటమే కాన్ఫిడెన్స్ అన్నమాట. మీ దగ్గర మీ మీదే, మీ ట్రేడ్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అది లాస్ రాని లాభం రాను, మీరు పెట్టిన ప్లానింగ్ ప్రకారం మీరు రూల్స్ ఫాలో అవుతున్న చెక్ చేసుకోండి. దట్స్ ఇట్. మీ రూల్స్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ తర్వాతకైనా లాభం వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, రూల్స్ బ్రేక్ చేయొద్దు గైస్. రూల్స్ బ్రేక్ చేస్తే కాన్ఫిడెన్స్ లాస్ అవుతారు. కాన్ఫిడెన్స్ లాస్ అయితే మాత్రం లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఈజ్ నాట్ గివింగ్ ద మనీ. మార్కెట్ డబ్బులు ఇవ్వదు మనకి, మార్కెట్ డబ్బులు ఇవ్వదు. We have to take the money from market with using our trading skills with planning only. మనకున్న స్కిల్స్ని వాడుకుంటూ మనం చేసుకున్న ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే డబ్బులు సంపాదించుకోవాలి. అంతేగాని ఉచితంగా మార్కెట్ డబ్బులు ఇవ్వదు. డబ్బులు ఊరికే రావు, వచ్చినాయి అంటే అది గ్యామ్లింగ్. ఈ స్కిల్స్ లేకుండా మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారంటే దట్ ఈస్ కాల్డ్ గ్యామ్లింగ్. సింప్లీ సెయింగ్ గ్యామ్లింగ్. మీరు గ్యామ్లింగ్ చేయొద్దు, షేర్ మార్కెట్లో గ్యామ్లింగ్ చేయొద్దు. మీరు నేర్చుకున్నాకే, ప్లాన్ చేసుకున్నాకే అప్పుడు దాన్ని బట్టి మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో కాన్సన్ట్రేషన్ ఆన్ లెర్నింగ్. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ లెర్నింగ్, దెన్ ఓన్లీ ఎర్నింగ్. ఓకే, గుడ్ లక్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే గంట సింబల్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి. ఫర్దర్గా నేను మీకు చెప్పిన విధంగా ఈ టెక్నికల్ స్కిల్స్ అనేది ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మీకు మంచి నాలెడ్జ్ ఇస్తానని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్.